పాదాలు తడిపింది ఒక ఆవిడొచ్చి. యేసయ్య పాదాలను తన కన్నీళ్లతో తడిపి తన కురులతో తుడిచిందండి. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఎందుకు తెలుసా ఆమెతో? నీవు సమాధానం కలిగిన దానివై నీ విస్తారమైన పాపములన్నీ, అంటే మన పాపములు క్షమించబడడానికి మన ముందు ఉన్న ఒకే ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటి అని అంటే కన్నీళ్ళ ప్రార్థన. నీ పాపం, నీ తప్పు, నీ లోపం, నీ బలహీనత క్షమించబడాలి, నీ మనస్సుకు నెమ్మది సమాధానం కలగాలి అని అంటే కన్నీళ్ళ ప్రార్థనే. ఎలా వెళ్ళిందామే? మరువెక్కిన గుండెతో యేసయ్య దగ్గరకు వచ్చింది. సమాధానం లేని గుండెతో యేసయ్య దగ్గరకు వచ్చింది. సంతోషం లేని హృదయంతో యేసయ్య దగ్గరకు వచ్చింది. మనుషులను పట్టించుకోలా, తన చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోలా, ఎవరు నన్ను గమనిస్తున్నారో పట్టించుకోలా. నేను ఏడుపుతో గుండె బరువెక్కి యేసయ్య దగ్గరకు వస్తే ఎవరైనా నన్ను చూసి నవ్వుకుంటున్నారేమోనని మనుషుల వైపు చూడలే. ఆమె చేసింది ఒక్కటే, ఒక్కళ్ళతో నాకు అనవసరం, నాకు సమాధానం ఇవ్వగలిగింది నా యేసయ్య ఒక్కడే. అందుకే నీ విశ్వాసం మనుష్యులను ఆధారం చేసుకున్నదై ఉండకూడదు. నీ భక్తి మనుష్యులను ఆధారం చేసుకున్నదై ఉండకూడదు. నీ ప్రార్థన మనుష్యులను ఆధారం చేసుకున్నదై ఉండకూడదు. నీవు క్రీస్తు అంటే నీ విశ్వాసమును కొనసాగించేటువంటి దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసయ్య ఆమెతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు సమాధానము కలిగిన దానివై వెళ్ళు, గో అండ్ పీస్, సమాధానముతో వెళ్ళు. ఏ హృదయముతో వచ్చావో అదే హృదయం తెలమని యేసుప్రభు చెప్పలా. సమాధానము కలిగిన దానివై వెళ్ళమ్మా అన్నాడు. ఆయన ఎందుకు పిలిచాడు నిన్ను? ఎందుకు పిలుస్తున్నాడు? ఏడ్చుటనికి రా, కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడగడానికి రా, ఆత్మీయతలో ఎదగడానికి రా. ఈ లోకము